ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇన్ఛార్జ్ తిప్పారపు లక్ష్మణ్ మాదిగ డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి చౌరస్తాలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు వినయ్ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తిప్పారపు లక్ష్మణ్ మాదిగ ఎంజేఎఫ్ రాష్ట్ర నాయకులు మనోహర్లు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాదిగ, వినయ్ మాదిగ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల కోసం మందకృష్ణ మాదిగ 19 ఏళ్ల క్రితం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఉద్యమాన్ని నిర్మించారని, ఆ ఉద్యమం ద్వారా వికలాంగులకు అనేక హక్కులు, ప్రయోజనాలు సాధించామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వికలాంగుల పెన్షన్ను పెంచి అందించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చట్టసభలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఉన్నట్టే వికలాంగులకు కూడా వారి జనాభా నిష్పత్తి ప్రకారం తగిన రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. వికలాంగులకు దక్కాల్సిన హక్కులు, వాటా సాధించే వరకు భవిష్యత్తులోనూ ఉద్యమాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. గౌరవ మందకృష్ణ గారి నాయకత్వం, ఎంఆర్పీఎస్ బిహెచ్పిఎస్ నాయకత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీల ఐక్యత, గౌరవ మందకృష్ణ గారి నాయకత్వం. జై వికలాంగ్, జై వికలాంగ్. లైన్ ఉండు, ఇట్లా నువ్వు ముందుకు రా, పెద్ద లైన్ ఉండనమ్మ. విజయనగర్ నాయకత్వం. ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి 19వ ఆవిర్భావ దినోత్సవం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు వికలాంగుల సమస్యల పైన సుదీర్ఘ పోరాటం చేసి ఆగస్టు 28, 2007లో వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించి ఒక సంఘం ద్వారా అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేసి ఈరోజు వికలాంగులకు 4016, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 2016 రూపాయలు సాధించిన ఘనత వికలాంగుల హక్కుల పోరాట సమితి గౌరవ శ్రీ మందకృష్ణ నాయకత్వంలో జరిగిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఆరోగ్యశ్రీ రూపంలో మరి ఒక కుటుంబానికి 6 కిలోల బియ్యం చొప్పున అనేక పోరాటాలు చేసిన సందర్భాలు మన గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఉన్నాయని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వికలాంగులకు 6000 రూపాయలు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకు 4000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా కూడా ఒక హామీని విస్మరించడం చాలా బాధాకరంగా ఉంది. ఈ రోజు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటారు, ప్రభుత్వ అధికారులు నెల జీతాలు తీసుకుంటారు. మరి వృద్ధులు, వితంతులు, వికలాంగులకు మీరు ఎందుకు పింఛన్లు ఇవ్వలేకపోతారు అని చెప్పేసి సందర్భంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా, మీ ఇళ్లలో పని మనుషులకు ఇచ్చే జీతం అంతా కాదు వీళ్ళకి ఇచ్చే పింఛను. కాబట్టి మీరు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని సకాలంలో పింఛన్లు మంజూరు చేసి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. లేని ఏడల గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో మరొక ఉద్యమానికి పూనుకుంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై వికలాంగ్. 19 సంవత్సరాల క్రితం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు వికలాంగుల హక్కుల పోరాటం సమితిని ఏర్పాటు చేసి ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఇవాళ ఒక బ్రహ్మాండమైన ఉద్యమం నడిపి వారికి హక్కులు, ఆత్మగౌరవం, వాళ్ళకు రాజ్యాధికార దిశగా కృష్ణ మాదిగ వికలాంగుల సమాజాన్ని నడిపిస్తుండు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా వృద్ధులు, వితంతులు, వికలాంగులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏదైతే చట్టసభలలో హక్కులు ఉన్నాయో వాళ్లకు ఎమ్మెల్యేలుగా, ఎంపీగా, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలలో ఎట్లయితే రిజర్వేషన్లు వికలాంగులకు జనాభా ప్రాతిపదిక మీద వాళ్లకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఎట్లయితే ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలున్నాయో అవి ఇప్పటికి కూడా నెరవేర్చకుండా
వాళ్ళను ముందుకు నడపకుండా వాళ్ళని ఆదుకోకుండా ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే కాక వికలాంగులకు టైంకు పెన్షన్ ఇవ్వడం, వాళ్ళకు ఉన్నటువంటి ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో హామీలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరో పోరాటానికి సిద్ధం చేయవలసిన అవసరం వస్తుందని ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం.